డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ CEO ఫౌండర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, రీసెంట్గా చూసుకుంటే తెలంగాణ గవర్నమెంట్ ఈ రిజిస్ట్రేషన్ రేట్స్ అనేవి పెంచడానికి సన్నాహాలు అయితే చేస్తున్నారు. మరి దీనివల్ల పబ్లిక్కి కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? అంటే వాళ్ళకి ఏమన్నా లాస్, ప్రాఫిట్ ఎలా ఉంటుందంటారు ఈ రిజిస్ట్రేషన్ రేట్స్ అనేవి పెంచడం వల్ల? ఈ రిజిస్ట్రేషన్ రేట్లు అనేది చాలా పెద్ద సబ్జెక్టు. ఫస్ట్ మీకు తెలుసుకోవాల్సింది అంటే దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది గైడ్ లైన్ వాల్యూ అండ్ ది మార్కెట్ వాల్యూ. మార్కెట్ వాల్యూ అంటే మనం యాక్చువల్గా డబ్బులు ఇచ్చేది. గైడ్ లైన్ వాల్యూ అంటే అఫీషియల్గా రిజిస్ట్రేషన్ చేసేది. జనరల్గా ఏమవుతుందంటే 20 to 25% ఒక ₹1,00,00,000 పెట్టి మీరు ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే కనుక 20-25 లక్షల గైడ్ లైన్ వాల్యూ మీద రిజిస్ట్రేషన్ డ్యూటీ, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి. మిగతాది అనేది మార్కెట్ వాల్యూ ఉంటుంది, కానీ దాని మీద ఎక్కడ రిఫ్లెక్షన్ అనేది తక్కువ. ఒకటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే లాస్ట్ టైము కేసీఆర్ గారు నాకు తెలిసి 2021లో ఒకసారి హైక్ జరిగింది. తర్వాత దాని మీద ఇంకా హైక్ జరగలేదు. బయర్స్ చూపు కానీ గవర్నమెంట్ చూపు కానీ రియల్ ఎస్టేట్ మీద ఉంది. నేను ఆల్రెడీ నేను అంతకుముందు వీడియోలో చెప్పాను, 70 to 80,000 crores గవర్నమెంట్కి రియల్ ఎస్టేట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్స్ని ఇన్కమ్ వస్తుంది. అందుకనే రియల్ ఎస్టేట్ని హ్యాండిల్ విత్ కేర్. ఎవరు కూడా ఎక్కువ డిస్టర్బ్ చేయడానికి ట్రై చేయరు. డిస్టర్బ్ చేస్తే మనకు మనం తీసుకున్నట్టే. మిగతా సోర్స్లో ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఇన్కమ్ పడిపోయింది, మీకు తెలుసు ఆల్రెడీ. ఇందాకే మాట్లాడుకున్న జాబులు తీసేస్తున్నారు. సో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే చాలా ఏరియాల్లో వ్యత్యాసం బాగా ఉంది గైడ్ లైన్ వాల్యూకి, మార్కెట్ వాల్యూకి. సో ఎక్కడ పెంచాలో ఎక్కడ తగ్గించాలో సర్వే కన్ఫర్మ్ చేయలేదు. ఎక్కడ పెంచాలో ఎక్కడ తగ్గించాలో సర్వే చేయండి. సర్వే చేసి ఒక నివేదికని మాకు సమర్పించండి. దాని మీద అభ్యయనం చేసి ఏం చేయాలనేది మనం డెసిషన్ తీసుకున్నాం. అయితే ఇక్కడ ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే 2 విషయాల్లో క్లారిటీ ఉండాలి. ఒకటి, రిజిస్ట్రేషన్ వాల్యూ అంటే నేను ఇందా చెప్పా కదా, ఇప్పుడు ఒక ₹1,00,00,000 ఉంటే 25 లక్షలు, అంటే ఒక ₹100 ఉందనుకోండి, 25 రూపాయల మీద గైడ్ లైన్ వాల్యూ అంటాం. SRO కన్సిడర్ చేసి రిజిస్టర్ చేస్తుంది. ఆ 25,000 30 చేయాలా, 35 చేయాలా, 50 చేయాలనేది ఒక అంశం. ఇంకొక అంశం అంటే ఇది పెరిగితే స్టాంప్ డ్యూటీ దీని మీద ఛార్జ్ చేస్తాం. స్టాంప్ డ్యూటీ 7.6% ఉంది. 7.5 ప్లస్ అదర్ మిషన్ 7.6, 7.7% ఉంది. ఈ పర్సంటేజ్ని పెంచాలా తగ్గించాలా అనేది, తగ్గించడం అనేది జనరల్గా రికార్డ్స్ ఎక్కడ జరగలేదు, హిస్టరీలో జరగలేదు. కాబట్టి పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇది కానీ పెరిగితే క్రికెట్లో మనం డబుల్ స్పిన్ అటాక్ అంటాం. అంటే 2 పక్కల మనకే, మా ఇంటికి వస్తే ఏం తెస్తాం, మీ ఇంటికి వస్తే ఏం పెడతాం. ఆ విధంగా చూసుకుంటే బయర్స్ సెల్లర్స్ విల్ గోయింగ్ టు బీ హ్యాపీ. నేను వాళ్ళ వాల్యూస్ పెరుగుతాయి కాబట్టి. బయర్స్కి ఒక చిన్న అంటే అబ్జెక్షన్ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పే చేస్తారు కాబట్టి. బట్ రియల్ ఎస్టేట్ గవర్నమెంట్ పాలసీ ఇస్ ఫైనల్. ఇది చేసినందువల్ల ఏంటంటే గవర్నమెంట్కి మరికొన్ని వేల కోట్ల ఆదాయం పెరుగుతుంది. అంతకుముందు కూడా మనం డిస్కస్ చేసాం లేదో, HMDA పరిధిని పెంచుతున్నాం అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు ఏదైతే DTCP ఏరియా ఉందో అది HMDA పరిధిలోకి వెళ్తే వాల్యూస్ పెరిగాయి. ఇప్పుడు కూడా GHMCలో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ HMDA, నెక్స్ట్ DTCP, నెక్స్ట్ గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీ అనేది ఆల్మోస్ట్ తీసేశారు. సో HMDA పరిధి కనుక DTC ఇప్పుడు ORR వరకు HMDA పరిధిలో ఉన్నది, 50 కిలోమీటర్లు, 45 కిలోమీటర్లు. ORR to RRR అనేది DTCP పరిధిలో ఉంది. ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, దీన్ని HMDA పరిధిలోకి తీసుకురండి అని ప్లాన్ చేయమన్నారు. అదేవిధంగా సిటీని ఆయన 3 భాగాలుగా విభజించారు. అర్బన్ ఏరియా, సబర్బన్ ఏరియా, రూరల్ ఏరియా. అప్ టు ORR అనేది అర్బన్ ఏరియా, ORR to RRR అనేది సబర్బన్ ఏరియా, RRR to తెలంగాణ బోర్డర్ అనేది రూరల్ ఏరియా. సో మూడింటికి 3 డిఫరెంట్ అంశాలు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారంటే హైదరాబాద్ వెస్ట్ జోన్ మీద బాగా ఫోకస్ చేసి 2008లో 2031 HMDA మెగా హైదరాబాద్ సిటీ ప్లాన్ ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా సీఎం వచ్చాక ఏం చేశారంటే HMDA 2024 ఫ్రమ్ 2024 to 2050 HMDA తెలంగాణ మెగా ప్లాన్ చేయమన్నారు. అంటే మొత్తం తెలంగాణ స్టేట్ని డెవలప్ చేసే విధానంగా ప్లానింగ్ చేయమన్నారు. సో దాని మీద నివేదిక ఇవ్వమన్నారు. సో శాటిలైట్ టౌన్షిప్స్ కానీ, ఫార్మా క్లస్టర్స్ కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, ఇండస్ట్రియల్ కానీ, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానీ, హెల్త్ సిటీ కానీ, అట్లా చాలా అంశాల మీద, సో దట్ అన్ని డిస్ట్రిక్ట్లు, అన్ని విలేజ్లకి ఇంపాక్ట్ ఉండేది. ఇప్పుడు ఏమైందంటే రియల్ ఎస్టేట్ అందనంత దూరంగా వెళ్ళిపోయింది. అందరినీ ద్రాక్ష పండు పుల్లగా ఉంటుంది అని ఒక సామెత ఉంది. ఇప్పుడు ఏంటంటే నార్మల్ మధ్యతరగతి వారు ఇప్పుడున్న ఏరియాల రేట్స్లో గచ్చిబౌలి కానీ, తెల్లాపూర్ కానీ, కొల్లూరు కానీ కొనుక్కునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే డిమాండ్ ఈజ్ మోర్, సప్లై ఈజ్ లెస్.
ఈ సన్నాహం కనుక చేసి ఈ మిగతా ఓఆర్ఆర్ టు RRR ఏరియా కానీ డెవలప్ అయితే ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ వస్తుంది మనకి. ఇప్పుడు నార్మల్ మధ్యతరగతి మనిషి కొనుక్కునే విసులుబాటు కొద్దిగా తగ్గవచ్చు, అంటే రేట్లు కొద్దిగా నార్మల్గా అవైలబుల్ ఉండొచ్చు అని ఒక ప్లానింగ్ అది. రెండోది ఈ RRR వస్తే కనుక మొత్తం స్టేట్ బార్డర్ వరకు డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం గ్రోత్ అంతా ORR వరకు ఆల్మోస్ట్ 90% గ్రోత్ అయిపోయింది. ఇప్పుడు అవబోయే గ్రోత్ ORR నుండి RRR వరకు అవుతుంది. అది అయిందంటే నెక్స్ట్ తెలంగాణ బార్డర్ నుండి RRR స్టార్ట్ అవుతుంది. సో ఒక మీటింగ్లో ఏమన్నారంటే తెలంగాణ బార్డర్ నుండి ఇప్పుడు హైదరాబాద్ సిటీకి రావాలంటే 4 నుండి 5 గంటలు పడుతుంది మన ఏ కార్నర్లో చూసిన. సో RRR వచ్చాక ఏమవుతుందంటే 1.5 to 2 అవర్స్లో వచ్చేస్తారు. అంటే చాలా వరకు ట్రాఫిక్ తగ్గిపోతుంది. ఈ డెవలప్మెంట్స్ వల్ల అందరూ హైదరాబాద్కి రాకుండా అక్కడే ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. సో అదేవిధంగా ఈస్ట్ జోన్ 10 లక్షల మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్ హైదరాబాద్లో ఉన్నారు. అందులో 3 lakhs వరకు ఈస్ట్ జోన్ నుండి వెస్ట్ జోన్కి ట్రావెల్ చేస్తున్నారు. అందుకని మెట్రో కానీ, MMTS కానీ, రైల్వే స్టేషన్ కానీ ఇవన్నీ కూడా ప్లానింగ్లో పెట్టమన్నారు. ఎందుకంటే ఒకసారి అన్ని ప్లేసులు అవైలబుల్ ఉంటే అక్కడ పబ్లిక్ రోజుకి నాకు తెలిసి 6 నెలలకి సమ్ lakhs ఆఫ్ పీపుల్ బయట వాళ్ళు వచ్చి హైదరాబాద్లో సెటిల్ అవుతున్నారు. అట్లీస్ట్ సంవత్సరానికి 5-10 లక్షల మంది వచ్చేస్తున్నారు. సో వీళ్ళందరినీ ఆపాలనుకుంటే వాళ్ళు అక్కడ ఈ ఫెసిలిటీస్ కల్పించాలి. మీకు ఒకప్పుడు చూసుకుంటే హైదరాబాద్లో బేగంపేట్, అబిడ్స్ అనేది బాగా షాపింగ్ ఏరియాస్ ఎప్పుడు మీరు పుట్టనప్పుడు. ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు అక్కడ. ఎందుకంటే ఏ ఏరియాలో కుక్కటిపల్లి, నల్గొండ, అక్కడే ఉన్నాయి, గచ్చిబౌలి, కుషాగూడ, ఏ ఏరియాకి వెళ్తే ఆ దిల్సుఖ్ రోడ్ ఇక్కడ వస్తాడా? సో ఓల్డ్ కస్టమర్స్ ఎవరిపోతే న్యూ మార్కెట్ అంతా ఏ సెగ్మెంటెడ్ ఆ సెగ్మెంట్. ఇప్పుడు క్లాత్ షాప్స్ కానీ, గోల్డ్ జ్యువెలర్స్ కానీ ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి, డెవలప్ అవుతుంది. ప్రతి సెంటర్లో కూడా హాస్పిటల్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ అన్నీ వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు అలా లేకుండే. ఇదేంటంటే ఇది ఇస్ ఎ గుడ్ సైన్ ఫర్ బయింగ్ అఫోర్డబిలిటీ పెరుగుతుంది, కెపాసిటీ పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది. ఒకప్పుడు ఇల్లులు 55-60 సంవత్సరాలు రిటైర్ అయినప్పుడు మన నాన్నలు కొనుక్కునేది PF డబ్బులు వస్తే కొనుక్కునేవారు. ఇప్పుడు అలా కాదు, మీ ఏజ్లో కూడా కొనేస్తున్నారు ఇల్లు. అంటే అదృష్టం. మా జమానాలో 55-60 years కొంటే మీ జమానాలో 25-30 years కొంటారు. అండ్ ఇట్స్ ఎ పాజిటివ్ సైన్ టు ది కంట్రీ అండ్ స్టేట్. ఎందుకంటే అఫోర్డబిలిటీ పెరిగిందంటే ఎకానమీ పెరుగుతుంది, ఎకానమీ పెరిగిందంటే మార్కెట్లో మన వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు ఇండియా టాప్ 5 countries మనది ఒకటి వచ్చేసింది ఇండియా వరల్డ్లోనే. అండ్ మొన్న నరేంద్ర మోడీ ఏదో మీట్లో చెప్పారు మన 5th నుండి 3rd వచ్చే అవకాశాలు చాలా ఫాస్ట్గా ఉన్నాయి. అది వస్తే మరి ఇంకా మన అందరికీ థ్రెట్ అయిపోతాం. ఇప్పుడు చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ IPLలో మనం బ్యాట్స్మెన్ దిగితే మిగతా టీంలన్నీ భయపడుతున్నారు, ఎలా కూడా మామూలు నో లాస్లో కొట్టి పడిపోతున్నారు. అదేవిధంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ కూడా అదే దూకుడులో ఉంది. రోటీ కపడా మకాన్ అని చెప్పాను మీకు. ఎసెన్షియల్ ఏ ఫ్యామిలీకైనా 5-6 విషయాలు కంపల్సరీ. మంచి చదువు, మంచి జాబు, మంచి భార్య కానీ భర్త కానీ, మంచి ఇల్లు, మంచి కారు, మంచి పిల్లలు, ఇవి కంపల్సరీ కావాలి కదా. అందులో ఒక ఇంపార్టెంట్ భాగం నా ఇల్లు అనుకునే సాటిస్ఫాక్షన్ ఎవరు వాల్యూ కట్టలేరు. మీకు 100 గజాల ప్లాట్ ఉన్నా ఇది నా ప్రాపర్టీ, నా ఇల్లు, నా బార్డర్ అనుకుంటారు. అని ఇల్లు లేని వాళ్ళు ఎప్పుడు కూడా నిరాశతో ఉండకుండా మేబీ ఈ సిటీ ఇలా స్టేట్ ఎక్స్పాండ్ అయ్యి డెవలప్ అవుతుంటే చాలామందికి కొనుక్కునే అవకాశం ఉంటుంది. సో విచ్ దట్ మీరు అడిగిన క్వశ్చన్కి నా ఆన్సర్ ఏంటంటే ఎలక్షన్ కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ ఆగిపోవడానికి సంబంధం లేదు. రియల్ ఎస్టేట్ వెళ్తూనే ఉంటుంది. నెక్స్ట్ 10 years హైదరాబాద్లో రాకపోతుంది. ఒకప్పుడు మీరు చూసుకుంటే 1 acre తెలంగాణలో ఉంటే ఆంధ్రాలో 10-15 ఎకరాలు వచ్చేది. అండ్ రివర్స్, ఆంధ్రాలో 1 ఎకరం అంటే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఎందుకంటే గత గవర్నమెంట్ వాళ్ళు కానీ చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రోడ్లు కానీ డెవలప్ కాలేదు, ఫండింగ్ రావట్లేదు, ఇండస్ట్రీ రావట్లేదు. ఇవన్నీ కూడా మెరుగుదిద్దుకుంటే మళ్ళీ దే విల్ స్టార్ట్ పికింగ్ అప్ అండ్ ఇట్స్ ఎ పాజిటివ్ సైన్ టు విన్-విన్ సిచ్యుయేషన్ ఫర్ బోత్ ది స్టేట్స్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.